కప్పం కట్టాల్సిందే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పన్నుల్లో వాటా కావాలి, కాదంటే ఒక్క లారీని రానిచ్చేది లేదు. రామాయపట్నం నిర్మాణ సంస్థకు ఎమ్మెల్యే ఇంటూరు యువకం. సంస్థ ససేమిరా అనడంతో విశ్వరూపం. పోర్టు పనుల కోసం కంకర ఇసుక తీసుకెళ్తున్న లారీలు అడ్డగింత. తప్పుడు కేసులు పెట్టించి వేధింపులు. ట్రిప్పునికి 1000 ఇవ్వాలని డిమాండ్. సీఎంఓకి చేరిన ఎమ్మెల్యే వ్యవహారం. ఆదేశాలు ఇచ్చాక ఆగని ఎమ్మెల్యే దందా అంటూ రాష్ట్రానికి కొత్త పెట్టుబడిదారులు తీసుకొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. గత ప్రభుత్వ నిర్వాహకంతో కుదేలైన రాష్ట్రాన్ని భారీ పెట్టుబడులతో తిరిగి గాడిలో పెట్టేందుకు ఆహారం పాటుపడుతుంది. కానీ ప్రభుత్వ సంకల్పాన్ని భగ్నం చేసే చర్యలకు ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేని పాల్పడితే ఏమనాలి? ఏకంగా కప్పం కడితేనే కుదురుతుందంటూ నిర్మాణ పనులకు అడ్డం పడితే దానికి బరితెంపు కాక మరేమనాలి? రామాయపట్నంలో ప్రస్తుతం జరుగుతున్న దందా ఇదే. వైసీపీ ప్రభుత్వాలు అడ్డగోలుగా నడిచిన దందా ఇప్పుడు రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులను అదే తరహా దందాకు తెరలేచింది. కన్నకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు స్వయంగా ఈ దందాకు తెరతీసినట్టు తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అసలు ఏం జరిగిందంటే పోర్టు నిర్మాణ పనులు తనకు వాటా ఇవ్వాలని ఇంటూరు తొలుత డిమాండ్ చేశారు. కానీ ఆయన డిమాండ్ చేసిన రీతిలో వాటా ఇచ్చేందుకు ఇతరత్ర కప్పం కట్టేందుకు కాంట్రాక్ట్ సంస్థ అసేమిరాని. దీంతో ఇంటూరు తన ప్రతాపం చూపడం మొదలుపెట్టారు. భయపెట్టైనా సరే కాంట్రాక్ట్ సంస్థను దారికి తెచ్చుకునే లక్ష్యంతో ఏకంగా దారి కాశారు. నిర్మాణ పనుల కోసం కంకర ఇసుక తెస్తున్న లారీలకు అడ్డం పడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ కూడా వైసీపీని దుర్మార్గంగా చూపి ఇక్కడ తప్పు చేస్తూనేమో ఇప్పుడు ఎమ్మెల్యే దీన్ని కవర్ చేయడం కోసం అని చెప్పేసి ఇది ఫోకస్ చేస్తున్నట్టు చూపెట్టాలి. మళ్ళీ వైసీపీని ఇందులో దొంగ చూపెట్టాలి. మరి అదే వైసీపీ టైంలో ఎట్లా నిర్మాణాలకు అక్కడ సంబంధించి శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి పోర్టు వ్యవహారాలు కావచ్చు, లేకపోతే కాకినాడ దగ్గర ఉన్నటువంటి పోర్టు వ్యవహారాలు కావచ్చు, లేకపోతే ఏదైతే కృష్ణపట్నం పోర్టు దగ్గర కావచ్చు, ఇట్లాంటిది అడ్డంబడి ఆపినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా ఫ్రీగా వెళ్ళిపోయినాయి కదా, ఇప్పుడే కదా ఇంకా ఆగుతున్నటువంటిది మిగతా ఇష్యూస్ అయినా. రెండవది పోర్ట్లు, హార్బర్లు వాళ్ళు కన్స్ట్రక్షన్ ప్రారంభించారు. ఏ పోర్ట్ అయినా ఏ ఎమ్మెల్యేనైనా ఆపాడు అక్కడ? ప్రభుత్వం అధికారంలో నాళ్ళదే కదా. మొత్తం రాష్ట్రంలో 4 పోర్టుల దాకా నిర్మాణం ప్రారంభించారు కదా ఆల్ టైంలోని, మచిలీపట్నం పోర్టు దగ్గర నుంచి అట్లాంటివి. అప్పుడు ఎక్కడన్నా ఏ ఎమ్మెల్యేనైనా ఆపి మాకు వాటా ఇవ్వాలి, లేకపోతే కనుక మాకు లారీ కావాలని అడిగాడా? లేదా ఫిషింగ్ హార్బర్లు మొత్తం కలిపి 10 గద వాళ్ళు పెట్టుకొచ్చింది ఎక్కడన్నా ఇట్లాంటి పరిస్థితి వచ్చిందా? మరి అప్పుడు అరాచక పాలన ఏంటి, ఇప్పుడు అద్భుతమైన పాలన ఏంటో అర్థం కాని పరిస్థితి. అప్పుడు అరాచక పాలన అయ్యి ఉంటే రాసి ఉండేవాళ్ళు కదా, వీళ్ళు ఎక్కడన్నా ఆగేవాళ్ళ? పోనీ కన్స్ట్రక్షన్ ఆగినాయి అప్పుడు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆపుతున్నది ఎవరు? ఇప్పుడు ఏదో పని చేస్తే ఆ రోజుల్లో ఏదో పనులు చేశారని చెప్పేసి అబద్ధాలు రాసి ఇప్పుడు దీన్ని కవర్ చేయడానికి మళ్ళీ దాన్ని తప్పుడుగా ప్రచారం చేయడం అన్నట్టుంది. వీళ్ళకే చెల్లింది. లేకపోతే తీన్ మార్ సిటీ మార్ అంటూ